2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్గా మనము ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్లో చాలామంది కూడా రీసెర్చ్ చేసి లేదంటే అవేర్నెస్ తెచ్చుకొని ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో అయినా స్టాక్ మార్కెట్లో అయినా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అండ్ అలాగే మార్కెట్ కూడా చూస్తే ప్రాఫిట్లోనే ఉండి మార్కెట్లు కూడా బాగానే ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళు లాస్లోకి వెళ్ళిపోవడము లేదు అంటే కంప్లీట్గా మునిగిపోవడము మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా జరుగుతుందంటారు? సింపుల్ అండి. ఈత రానప్పుడు మీరు బావిలో దూకినా నదిలో దూకినా మునిగిపోవడం అంటూ ఖాయం. సో ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అవసరం. ఇప్పుడు మనం ఒక క్రైసిస్లో ఉన్నాము, మనం మునిగిపోతున్నాం అని చెప్పి మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? మనం కాలు చేతులు ఆడాలన్నమాట. సో మన కాలు చేతులు ఆడకపోతే యూ కెనాట్ సర్వైవ్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈత రావాలి. అబ్సల్యూట్లీ. సో ఆ ఈత రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ నేర్చుకోవాలి. సో లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అని చెప్పి కూడా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి. మాకెందుకండి అంత అవసరమా, మాకు షేర్ మార్కెట్ గురించి ఏం తెలియదు, నేను పెట్టుబడి పెట్టేస్తా, అది పెరుగుతూ ఉంటుంది మార్కెట్తో పాటు. అలా లేదు, దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నాను నేను అందరికీ కూడా. ద పాయింట్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్, కొలీగ్, చుట్టాలు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా వాళ్ళ బాటలో మీరు కూడా నడుద్దాం అని చెప్పేసి చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు హాఫ్ నాలెడ్జ్తో ముందుకెళ్తున్నారా, ఫుల్ నాలెడ్జ్తో ముందుకెళ్తున్నారా అన్న విషయము మీరు అడిగి మరి కాస్తంత డీటెయిల్స్ తెలుసుకొని మరి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారా? లేదు. సరే అడిగామండి అంటారు. ఏమడిగారు? వాళ్ళు అందులో మాస్టర్ క్లాస్ ఏదైనా అటెండ్ అయ్యారా? ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా? సరే ఏదైనా నాలెడ్జ్ ఆల్రెడీ ఏదైనా బుక్ చదివారా? లేదంటే వాళ్ళు ఏదైనా రీసెర్చ్ అనలిస్టా, పోర్ట్ఫోలియో అనలిస్టా, టెక్నికల్ అనలిస్టా? అలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే మీ రూపాయి అండి, మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఒకవేళ ఎక్కడైతే పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెట్టే ముందు మీ ఆలోచన అవసరం కదా. ఖచ్చితంగా. మీ పెట్టుబడి కంటే ముఖ్యమైనది మీ ఆలోచన, మీ డెసిషన్ మేకింగ్ పవర్ అనమాట. మీరు ఎప్పుడైతే ఆలోచనని మీరు ఒకవేళ పక్కన పెట్టారనుకోండి, ఆయన పెట్టాడు నేను పెడుతున్నా, దట్ ఈస్ రాంగ్. సో యు ఆర్ ట్రైంగ్ టు గో ఇన్ అ హర్డ్ మెంటాలిటీ అనమాట. హర్డ్ మెంటాలిటీ అంటే మేకలన్నీ కూడా కలిసి ఒకే చోట్లో వెళ్తుంటాయి. ఎందుకు వెళ్తుంటాయి? అక్కడ కోయబడతాయి, వాళ్ళకి తెలియదు ఆ విషయం. సో మీరు అదే తప్పు రిపీట్ చేయకండి అని చెప్తా. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను తీశాను, చాలా మీకు అవసరం అవుతుంది, మీకు పనికి వస్తాయి, రాసుకోండి. అవసరమైతే ఈ వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోమని చెప్తా. అంత ఇంపార్టెంట్ డీటెయిల్ అది. సో మీరు 100 రూపాయలతో పెట్టుబడి స్టార్ట్ చేస్తున్నారా, 10,000తో స్టార్ట్ చేస్తున్నారా, 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేస్తున్నారా? ప్రతి నెల మీకు 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లు వస్తుందన్న ఆశతో ఉన్నారు, ఆ నమ్మకంతో మీరు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్. బికాస్ మనీ కంటే ఎక్కువ పవర్ఫుల్ ఉన్నది ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ తెచ్చుకోవడానికే నేను కొన్ని సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నాను. సో నేను అంటున్నాను పూర్తి ఫోకస్తో చూడండి. నౌ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వైల్ సెలెక్టింగ్ అ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ. అందరు ఏం చేస్తారంటే ఎస్బీఐలో చాలా ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సిలో చాలా ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్లో ఉన్నాయి. బ్యాంక్దే కదండి, బ్యాంక్ ఎందుకు మనకు ముంచుతుంది? ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తారు. అందులో చేసే తప్పులు అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఇదిగోండి, మీ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు మీరు దేనికోసం పెట్టాలనుకుంటారు? మీకు 1 కోటి రూపాయలు కావాలా, 10 కోట్లు కావాలా, దాని ఆబ్జెక్టివిటీ అది తెలుసుకోండి. రెండోది టైం హొరైజన్. మీరు 5 సంవత్సరాల కోసం పెడుతున్నారా, 20 సంవత్సరాల కోసం పెడుతున్నారా, లేదా 30 సంవత్సరాల కోసం పెడుతున్నారా? ఆ హొరైజన్ చూసుకోండి. మూడోది రిస్క్ టాలరెన్స్. రేపటి రోజున మళ్ళీ పెద్ద వార్ జరిగింది, ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో మార్కెట్స్ మళ్ళీ కుప్పకూలుతాయి. లేదంటే ఈసారి COVID-2 వచ్చింది అనుకుంటాం, రాకూడదు దేవుడి దయ వల్ల. బట్ ఒకవేళ ఇలాంటిది ఏదో కొత్త రోగాలు వచ్చాయనుకుందాం, ప్రపంచం అందరు చనిపోతున్నారు, అలాంటి టైంలో మార్కెట్స్ ఏమవుతాయండి? బాగా పడిపోతాయి. మరి అలాంటప్పుడు మీరు వెయిట్ చేసి ఆ లాసెస్ని భరించి స్మార్ట్గా పోర్ట్ఫోలియో చర్నింగ్ ఎలా చేయాలి, నేను ఒక మ్యూచువల్ ఫండ్లో ఇరుక్కొని ఉన్నాను, ఇందులోంచి కాస్త లాస్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసి ఇంకో కొత్త మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటాను అన్న ధైర్యం మీ దగ్గర ఉందా? ఆ రిస్క్ టాలరెన్స్ మీ దగ్గర ఉందా లేదా, అది మీరు తెలుసుకోండి. సో బేసిక్ 3 ఫండమెంటల్స్. నౌ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వైల్ సెలెక్టింగ్ అ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ బెంచ్ మార్క్, పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ పియర్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను తీసుకోకపోయే రెగ్యులర్గా మాస్టర్ క్లాస్లో ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట. సో దాని మీద ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరితో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను శిరీష. సో పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ అండి, సింపుల్ అండి. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నారు, ఎల్కేజీ నుంచి 10th వరకు మీరు ఎన్ని ర్యాంకులు సాధించారు, ప్రతి సంవత్సరం ఎలా పాస్ అయ్యారు అన్నది మీకు తెలుస్తుంది కదా. అంటే నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఏదో చిన్న మార్కులతో పాస్ అయ్యా, కానీ 10th క్లాస్లో మీరు మెరిట్ స్టూడెంట్గా పాస్ అయ్యారా?
లేదంటే ఫెయిల్ అవుతూ 35 మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యారా అంటే అక్కడ ఆ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అనమాట. అలాగే ఇక్కడ పర్ఫార్మెన్స్ కన్సల్టెన్సీలో మీరు చూసుకున్నప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ ప్రతి సంవత్సరం మీకు 60% ప్రాఫిట్ ఇస్తుందా, 100% ఇస్తుందా, లేదంటే 10 లేదా 5% ఇస్తుందా అన్న కేటగిరీ మీరు చూసుకోవాలి. లేదంటే మళ్ళీ మీరు మునుగుతారు. అప్పుడు ప్లీజ్ మీరు మార్కెట్నే బ్లేమ్ చేస్తారు. ప్లీజ్ డోంట్ బ్లేమ్ ద మార్కెట్. మనకు ఒకవేళ ఈత రాకపోతే మనం సముద్రానో నదినో మనం బ్లేమ్ చేయలేము. ఆ విషయం అర్థం చేసుకోండి. ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్, ఎవరైతే ఆ డెసిషన్ తీసుకుంటారో మీ డబ్బులు ఎక్కడ పెట్టాలన్నది, ఆ డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్న పర్సన్ ఎవరు, అతని పేరేంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ తెలుసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ సార్ మాకు చదువు లేదు, మాకంత టైం లేదు అంటే నా దగ్గర రండి, నేను మీకు నిమిషంలో ఎలా గుర్తుపట్టాలి అవన్నీ మీకు నేర్పిస్తా. ఓకేనా? నా ఏఎంసీ ట్రాక్ అంటే యాజెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎలా వీళ్ళు గత 10 సంవత్సరాల్లో ప్రాఫిట్ ఇచ్చారా అసలు ఇవ్వలేదా, లేదా లాసులో ఇస్తున్నారా, అవన్నీ మీరు ట్రాక్ చేయాలి. ఎలాగా? జస్ట్ 30 సెకండ్స్ టైం పడుతుంది. క్లాస్ అనేది నేర్పిస్తా. యాజెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దీన్ని అంటారు షార్ట్ ఫామ్లో AUM. ఓకేనా? నా ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అంటే నేను ఒక 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే నా దగ్గర నుంచి ఫీజు ఎంత తీసుకుంటున్నారు? మీరు 1000 రూపాయలు తీసుకుంటున్నారా లక్షకి, లేదంటే లక్షకి 10,000 తీసుకుంటున్నారా? ఎక్స్పెన్స్ రేషియో చూసుకోండి. ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. నా క్విక్లీ నేను మీ అందరికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీని తర్వాత ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొనే ముందు నేను ప్రతి వీడియోలో చెప్పాను శిరీష. ఇప్పటిదాకా ఏం చెప్పాను? వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ కొంటున్నారు, ఏ స్టాక్స్ అమ్ముతున్నారు అన్న విషయం చూసుకోండి. ఇది టాప్ సెల్స్ అంటే వాళ్ళు ఏ కంపెనీలో అమ్మారు, వాళ్ళు టాప్ బైస్ అంటే ఏ కంపెనీస్ కొన్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో. ఎందుకంటే ఆ మ్యూచువల్ ఫండ్లో మేనేజరు అలాంటి కంపెనీ షేర్స్ కొంటేనే మీకు కదా ప్రాఫిట్ వచ్చేది, అవునా? వాళ్ళు ఏదైనా తప్పుడు కంపెనీలు కొంటున్నారా అనేది మనకెలా తెలియాలి అంటే మీరు ఒక చార్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో ఓపెన్ చేస్తే మీకు నిజాలన్నీ కూడా తెలుస్తాయి. సో ఇది పాయింట్ నెంబర్ 2. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. గత 10 సంవత్సరాల నుంచి ఆ మేనేజర్ ఎవరైతే ఫండ్ మేనేజర్గా ఉన్నాడో అతను అనలిస్ట్గా లేదా మేనేజర్గా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి అదే కంపెనీలో. అండ్ గత 5 ఏళ్ల నుంచి అతనే పోర్ట్ఫోలియో మేనేజర్ ఉండాలి. ఇవన్నీ చాలా బేసిక్ అండి. ఇవన్నీ కూడా చిన్న పిల్లలు కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ చెప్తే. మనమైతే పెద్దవాళ్ళం కదా, కొన్ని వేలల్లో లక్షల్లో మనం ఆదాయం సంపాదిస్తున్నాం మరి. సో అలాంటి విషయంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ బేసిక్స్ తెలుసుకుంటేనే మాస్టర్ క్లాస్లో మీకు నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను. ఇక్కడ మాస్టర్ క్లాస్లో మీకు ఇంకా డీప్లో చెప్తాను. ఇకపోతే ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫీజు పే చేయాల్సిందే. అది ఎంత పే చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ? ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్కి 0.60% ఇస్తున్నారు, ట్రైలింగ్ కమిషన్ 1% ఇస్తున్నారు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 0.10% ఇస్తున్నారు, ట్యాక్సెస్ చూసుకుంటే 0.19% ఇస్తున్నారు. టోటల్ కలుపుకుంటే 1.89%. అంటే మీరు ప్రతి 10 రూపాయలకి 2 రూపాయలు పే చేస్తే మీకు మిగిలేది 8 రూపాయలే. అంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు మీకు 20,000 ఇవన్నీ ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు ట్యాక్స్ రూపంలో పోతుంటే మీరు ఏం సంపాదిస్తారండి? సో ఇవన్నీ ఎక్స్పెన్స్ రేషియోలో చూసుకుంటేనే మీకు తెలుస్తుంది ఎవరు తక్కువ ఛార్జ్ చేసి ఎక్కువ రాబడి ఇస్తున్నారు. వాళ్ళ మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఈటీఎఫ్లో పెట్టండి. లేదంటారా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్లో డైరెక్ట్గా మీరే పెట్టుబడి పెట్టండి. అది ఎలాగో నన్ను అడిగి తెలుసుకోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.